వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ మల్కాజ్గిరి డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో గీతా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మూసివేత. ఆశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు కార్యక్రమం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. ఏలూరులో టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎంఆర్డీ ఈశ్వరి బలరాం. బీజేపీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష. ఎంఆర్పీఎస్ మరియు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కొండమాయిపల్లి పంచాయతీ వెలుగలపల్లి గ్రామ పొలిమేర్లలో వెలిసినటువంటి శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శోభకృత నామ సంవత్సరం ఆఖరి శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపి శర్మ మాట్లాడుతూ శోభకృత నామ సంవత్సరం ఆఖరి శనివారం కావున భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. భక్తులందరికీ కూడా శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఈ శోభకృత నామ సంవత్సరంలో చివరి శనివారం సందర్భంగా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారికి ఈరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు చేసినటువంటి పూజా కార్యక్రమంలో రాబోయే శ్రీ కోదినామ సంవత్సరంలో మన దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా పాడి పంటలు సిరి సంపదలతో వర్ధిల్లాలని చెప్పి భక్తులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన భారతదేశానికి అయితేనేమి, మన రాష్ట్రానికి అయితేనేమి, వచ్చినటువంటి భక్తులందరికీ అయితేనేమి ఆ కలియుగవరదుడు శ్రీ వాసాపుర వెంకటేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షాలు అందరికీ కూడా ఉండాలని చెప్తూ రాబోయే నూతన ఉగాది సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ కూడా శ్రీ కోదినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. శ్రీ శ్రీనివాసాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః. వరంగల్లో స్వరాజ్ ట్రాక్టర్స్ 50వ స్వర్ణోత్సవ వేడుకలు. ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థ స్వరాజ్ కంపెనీ వారి 50 ఏండ్ల వసంతాల ఉద్వేగపు స్వర్ణోత్సవం వేడుకలు శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఎంజిఎం సెంటర్ నుండి నాని గార్డెన్స్ వరకు స్వరాజ్ ట్రాక్టర్ల జ్యోతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఊర్సుగుట్ట దగ్గరలోని నాని ఏసీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస్ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిర్వాహకులు మాట్లాడుతూ భారతదేశంలో స్వరాజ్ కస్టమర్లు 80 లక్షలు కలిగి ఉన్నామని, 1100 మంది డీలర్లు, 10,000 మంది వరకు సేల్స్ ప్రమోటర్స్ ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. అందరికీ కూడా మా యొక్క శ్రీనివాస జోష్ కా రాజ్ మేరా స్వరాజ్, జోష్ కా రాజ్ మేరా స్వరాజ్ 22 లక్షల స్వరాజ్ కస్టమర్స్ ఉండడం జరిగింది. మరి ఒక సెలబ్రేషన్స్ ని మీ రైతులతో పాటు చేసుకున్నాం. మరి ఇప్పుడు ముందుగా మీ సెల్ ఫోన్స్ కొంచెం సైలెన్స్ లో పెట్టుకోవాలి. ఒక అరగంట వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తుంది. 47 సంవత్సరాలు ఈరోజు చేసుకున్నాను. స్వరాజ్ కంపెనీ వాళ్ళు 50 సంవత్సరాలు
ఇయర్లో కంప్లీట్ చేశారు. మేము మా యొక్క రైతులు మాతో ఉన్న ఎంప్లాయీస్ అందరం కలిసి మేము 40 సంవత్సరం ఉంచుకున్నాము. కుమార్ జీఎం కుమార్. సో ఈరోజు ఇక్కడ సూరాజ్ కంపెనీ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. సో మా పాటు 50 ఇయర్స్ జర్నీలో వచ్చి 47 ఇయర్స్ జర్నీ చేసిన శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఇక్కడ వారంగల్ డీలరు. సో వాళ్ళు కూడా వాళ్ళు టీమ్ ప్లస్ మన కస్టమర్ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ వచ్చి మనం వచ్చి సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈ 50 ఇయర్స్ సందర్భంగా వచ్చి మనం కొత్త ట్రాక్టర్ వచ్చి మనం వచ్చి లాంచ్ చేస్తున్నాము. టార్గెట్ 630 మోడల్ వచ్చి 4-wheel డ్రైవ్ లైట్ వెయిట్ కాంబాక్ట్ సెగ్మెంట్లో వచ్చి మనం వచ్చి లాంచ్ చేసినాము. ఇది వచ్చి మీకు వచ్చి అన్ని రైతులకు స్మాల్ ఫార్మర్స్ అందరికీ వచ్చి ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి స్ప్రేయింగ్ వరకు వచ్చి అప్లికేషన్కి వచ్చి మనకు వచ్చి వాళ్ళకి వచ్చి సపోర్ట్ చేస్తుంది. సో మీరు అందరూ ఈ 50 ఇయర్స్ సెలబ్రేషన్లో వచ్చి మా 50 ఇయర్స్ వరకు మనం సూరాజ్ ఎంత సపోర్ట్ చేస్తారో ఇంకా నెక్స్ట్ వచ్చిన 50 ఇయర్స్లో కూడా ఇంకా మనం వచ్చి ముందుకు పోవాలా. ఈ 50 ఇయర్స్లో సూరాజ్ దేశంలో నెంబర్ 2 బ్రాండ్ వచ్చి మనం పొజిషన్లో వచ్చి అచీవ్ చేసినాము. నెక్స్ట్ 50 ఇయర్స్లో ఇంకా బాగా మనం వచ్చి మీ సపోర్ట్ వల్ల మేము వచ్చి నెంబర్ 1 బ్రాండ్ మనం వచ్చి అవ్వాలంటూ వచ్చి కోరికెత్తున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. కన్నడ బేతంచెర్ల మండలం గుడ్డుపల్లి గ్రామంలో శ్రీమతి కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన 300 కుటుంబాలు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేరిక ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ గత 5 ఏళ్లుగా డోన్ నియోజకవర్గం కార్యకర్తలకు చేసింది ఏమీ లేదని, కార్యకర్తలు నిరుత్సాహంతో ఉండడమే తప్ప ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. అందుకే వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని, అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో డోన్ నియోజకవర్గ ప్రజలు బుగ్గన రాజేంద్రనాథ్ కు బుద్ధి చెప్పాలని ఆమె వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ స్థానిక ఉప్పుగడ్డ వీధిలో ఉన్న జమా మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, వారితో స్థానిక ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక వేములవాడ పట్టణ జామా మసీదులో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఇఫ్తార్ విందు పాటించినారు. అందులో జామా మసీదులో పాల్గొన్నందుకు ఆయన మా ముస్లిం అందరికీ మాకు సహకరించాలని కోరుతున్నాం. అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా మేము కాంగ్రెస్ పార్టీ ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మా ముస్లింలకు 5% రిజర్వేషన్ ఇచ్చింది. ఎంతోమంది జీతాలు బాగుపడ్డాయి. రానున్న రోజుల్లో కూడా ముస్లింలందరికీ కూడా ఎంతో చేస్తామని ఆశిస్తున్నాం. వేములవాడ పట్టణంలోని జామా మసీదులో ఇఫ్తార్ విందులో వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ వేములవాడలో ముస్లిం పక్షాన ప్రభుత్వం నిలబడి మంచికి చెడుకు ముస్లింలకు ఎప్పుడు ఎన్నో ఉండాలని ఆయన కోరుకుంటూ రాబోయే కాలంలో కూడా ఆదిశీన ఉంటామని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మన జామా మసీద్ కమిటీ అధ్యక్షులకి అందరికీ. మేడ్చల్ మల్కజ్గిరి డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో సరైన పత్రాలు పర్మిషన్ లేని క్లినిక్ ను సీజ్ చేయడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే మల్కజ్గిరి గోకుల్ నగర్ సైనిక్ పురి కాలనీ లావిష్ హోటల్ లైన్ లో గల గీతా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వహిస్తున్న గీతా ఫ్రాన్సిస్ గా కొద్ది కాలంగా క్లినిక్ నడుపుతున్నారు. వీరికి కేవలం ఫస్ట్ ఎయిడ్ కు సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలని తెలిపారు. కానీ వీరు ఐవి ఫ్లూయిడ్స్ మరియు యాంటీబయాటిక్స్ ఇస్తూ ప్రజలను అనారోగ్యానికి గురి చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో తాను స్వయంగా వచ్చి గీతా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ని సీజ్ చేయడం జరిగింది. సెంటర్ నిర్వహిస్తున్న వారి పట్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి క్లినిక్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. నమస్తే అండి, నేను డాక్టర్ రఘునాథ్ స్వామి, డిఎంహెచ్ఓ మేడ్చల్ మల్కజ్గిరి. ఈ అన్ఆథరైజ్డ్గా అంటే ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ట్రీట్మెంట్ చేసే ఈ బ్యాగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సీజ్ చేయడానికి మాకు నోటీసులు వచ్చినాయి. ఇది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడున్న గీతా ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ గురించి ఎన్ఎంసీ నుండి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. లాస్ట్ మంత్ 22 మాకు సీజర్ నోటీస్ వచ్చింది. ఈరోజు ఇక్కడ మార్నింగ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇలాంటి సీజర్ నోటీసులు వచ్చినాయి. అవి ముందు అట్లాంటివి కూడా సీజ్ చేస్తున్నాము. ఇది ఏంటంటే అందరికీ ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్ ఇలా
అన్ని మెడిసిన్స్ హయ్యర్ మెడిసిన్స్ కూడా ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగట్టమాడటం అనేది సబబు కాదు. ఇదివరకు కూడా చాలాసార్లు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, అయినా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటివి సీజ్ చేయడానికి మాకు హయ్యర్ ఆఫీస్ నుండి నోటీస్ వచ్చినాయి కాబట్టి సీజ్ చేయడం జరుగుతుంది. ఇది అందరికీ ఒక హెచ్చరికలాగా భావించి ఇలాంటివి ఏమైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు ముందే మూసేసుకుంటే బెటర్. దీనికి ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఉందా సార్, ఏమైనా కంప్లైంట్స్ ఇవ్వడానికి? లేదండి, టోల్ ఫ్రీ నెంబర్. నంద్యాల జిల్లా బెద్దంచెర్ల మండలం పట్టణంలోని సర్కిల్ యందు ఉన్నటువంటి బాబు జగజీవన్రావు విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం టీడీపీ టౌన్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గుత్తం శివ మాట్లాడుతూ బాబు జగజీవన్రావు ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. బాబు జగజీవన్రావు జయంతి సందర్భంగా మరి కుల సంఘ నాయకులకు మరి భారతదేశ పౌరులందరికీ మరి ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పోరాట పటిమల గురించి భారతదేశంలో స్వాతంత్ర సమరయోధులు మన చిన్నప్పుడు బుక్కులు విన్నాము, పోరాట యోధులు కల్లారు చూసాం. కానీ అటువంటి మహానుభావుడు బాబు జగజీవన్రావు గారు, మరి ఈయన గురించి మనం 2 ముక్కలు తెలుసుకుందాము. మరి ఇక్కడ కుల వివక్షిత మతాల గురించి నేను మాట్లాడట్లేదు, కుల వివక్షిత నిర్మూలన కోసం ఉన్నప్పుడు పోరాట పటిమ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఇక్కడ. మరి బాబు జగజీవన్రావు 1922లో మరి కుల వివక్షతో అంటే కుల వివక్షతో నలిగిపోతున్న దళిత జాతులు పుట్టిన బాబు జగజీవన్రావు గారు 14 ఏళ్ల వయసులో ఏం చేశాడంటే మరి హిందూ పాని ముస్లిం పాని అని 2 కుండలను ఏర్పాటు చేసి ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ నేను హిందువులు కదా అని చెప్పి హిందూ కుండంలో నీరు తాగినప్పుడు మరి హిందువులు వచ్చి ఇతడు దళితుడు అని ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసినప్పుడు అతి పిన్న వయసులో అంటే ఇక్కడ హిందువులు ముస్లింలు కుండ పాని అని పెట్టినప్పుడు నేను హిందువులే కదా దళితులు కాదు అని తాగినప్పుడు ఆ ప్రిన్సిపల్ చెప్తే కుండను ఒకటి పెట్టినప్పుడు ఈయన దినచర్యతో ఆయన మేధావితో ఆయన తపస్సుతో ఆయన ఆలోచనతో ఆయన నిపుణంతో ఏకాగ్రతతో ఆ పాని పెట్టిన కుండను పగలగొడుతూ తన నిరసనను తన ఆవేదన తెలిపి ఒకే కుండను ఏర్పాటు 14 ఏళ్ల వయసులో చేసిన మహానుభావుడు బాబు జగజీవన్రావు. అంటే ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నామంటే కులాల గురించి కాదు, మతాల గురించి కాదు, చిన్న వయసులో 14 ఏళ్ల వయసులో తిరుగుబాటు ధోరణి చేసి ఒక స్వేచ్ఛను ఒక నీటిని తాగడానికి తన స్వేచ్ఛను తను కాపాడుకున్న ఒక దళిత భారతదేశం ముద్దు బిడ్డ జగజీవన్రావు అని నేను ఈ సభకు చెప్తున్నాను. రెండోది, ఈయన మన భారతదేశంలో రైతులు అన్నదాతలు వలసలైపోయి పంటలు ఎండిపోయి నష్టం ఉంది. అటువంటి మేధోపతి హరిత విప్లవాన్ని తీసుకొచ్చి దేశాన్ని స్వచ్ఛ శ్యామలంగా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకొచ్చాడు. అలాగే విధంగా వాణిజ్య పరంగా ఆరోగ్య శాఖ పరంగా ఎన్నో కేంద్ర మంత్రులు 50 సంవత్సరాల రాజకీయ కోణంలో ఒకే ఒక నియోజకవర్గం నుంచి దాదాపు 10 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై దేశ చరిత్రలోనే ఒక దళిత ముద్దు బిడ్డగా నిలబడిన బాబు జగజీవన్ గారికి ఈ కేసులో ఉన్న సభముఖంలో నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అంటే మనము తక్కువ కులమని కాదు, ఎక్కువ కులమని కాదు, నీ కష్టాన్ని, నీ ధైర్యాన్ని, నీ తెలివిని, నీ జ్ఞానాన్ని సంపాదించుకొని నువ్వు సమాజంలో దేశంలో సమాంతరంగా నిలబడాలని మరి డాక్టర్ బాబు జగజీవన్రావు గుర్తు చేస్తున్నాడు. అలాగే పిన్న వయసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఈ పేర్లు మహానుభావుల పేర్లు ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ అయినా బాబు జగజీవన్ అయినా దళిత జాతి వంశంలో పుట్టి 16 డిగ్రీలు సంపాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదే విధంగా చిన్న వయసులోనే 50 ఏళ్ళలో కుల వివక్షిస్తున్న రోజుల్లోనే ఈయన కేంద్ర మంత్రిగా రాజ్యసభ అంటే మనిషి తన జ్ఞానాన్ని, తన దమ్మును, ధైర్యాన్ని, తన మేధోపస్తును ముందుకు పెట్టి నడిస్తే ఉదాహరణకు డాక్టర్ బాబు జగజీవన్రావు గారు, అంబేద్కర్ గారు అంటే మన దళితుల వంశంలో పుట్టి దళితుల జాతరలో పుట్టి 50 ఏళ్ల సంవత్సరంలో దాదాపు 40 ఏళ్ళు రాజకీయాల్లో కొనసాగగలిగినాడు. అంటే కుల వివక్షిస్తున్న రోజుల్లో మరి కాబట్టి భారతదేశ పౌరులందరూ ఈ మహోన్నత నాయకుల ఆశయాలను కొనసాగించాలని, వారి ఆశయాలను మన పిల్లలకు భావితరాలకు బోధించాలని ముందుకు పోవాలని సభకు నాకు అవకాశం ఇచ్చిన నాగల్లారాజు గారికి, రాజయ్య గారికి మరియు సుబ్బయ్య గారికి అందరికీ నాకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాబు జగజీవన్రామ్ కే జై, బాబు జగజీవన్రామ్ కే జై, బాబు జగజీవన్ ఆశయాలను కొనసాగిద్దాం, బాబు జగజీవన్ ఆశయాలను కొనసాగిద్దాం. జోహార్ 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 బాబు జగజీవన్ ఆశయాలను కొనసాగిద్దాం, బాబు జగజీవన్ ఆశయాలను కొనసాగిద్దాం. గోదార్కని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వారి సహకారంతో హర్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోదార్కని ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ట్రాఫిక్ ఎస్ఐ రవి ప్రసాద్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాజేష్, హర్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బూడిద హర్ష లయన్స్ క్లబ్ నుండి లక్ష్మీవేణి పాల్గొని వాహనదారులకి ట్రాఫిక్ పై అవగాహన కల్పించడం జరిగింది. కాలేజీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
आप सीट बेल्ट लगाए ना उसकी आप हाँ कीप इट अप लगा दे रहे हैं सीट बेल्ट अम्मा क्या मानते हैं पार्टी కూడా మనవి ఏంటంటే హెల్మెట్ తప్పకుండా ధరించాలి. ఓవర్ స్పీడ్ పనికి రాదు. గారి ఆదేశానుసారం మరియు లయన్స్ క్లబ్ కోఆర్డినేషన్ మరియు డిగ్రీ కాలేజీ విద్యార్థులు వాళ్ళ అధ్యాపక బృందం వీళ్ళందరి సహాయ సహకారాలతో రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఇక్కడ గుమిగూడి ఈ రోడ్డు మీద యూజర్స్కు రోడ్డుకు సంబంధించినటువంటి వయోలేషన్ చేయొద్దని, ఏ వయోలేషన్స్ అంటే ఓవర్ స్పీడ్ పోవద్దు, ట్రిపుల్ రైడ్ చేయొద్దు, హెల్మెట్ ధరించే టూ వీలర్ నడపాలా, కార్లో ప్రయాణించినట్టు సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, ట్రిపుల్ రైడ్ చేయొద్దు, చైల్డ్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ రూట్లో పోవద్దు, రాంగ్ ఓవర్టేక్ చేయొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు. ఇవన్నీ రోడ్ యూజర్స్కు సూచన చేయడం జరిగింది. ఇవన్నీ పాటించినట్టయితే చాలా రోడ్ సేఫ్టీ అనేది మనం సాధించగలుగుతాం. మేడం గారు చెప్పినట్టు దాదాపు భారతదేశంలో 1,50,000 మంది చనిపోతున్నారు. దాదాపు మన దగ్గరనే ఒక 7,000 మంది చనిపోయారు. అందులో యూత్ ఎక్కువ ఉన్నారు, మొత్తం యూతే ఎక్కువ ఉన్నారు. చనిపోయిన దాంట్లో ఎక్కువ యూతే ఉన్నారు. కాబట్టి దయచేసి యూత్ పర్టికులర్ విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ మీ ప్రాణం చాలా గొప్పది, చాలా విలువైంది. మీరు టూ వీలర్ ఎక్కే ముందే చాలా ఆలోచించి రోడ్ సేఫ్టీ ముందు వచ్చే వాళ్ళు ఏ విధంగా వస్తున్నారో మనం ఏ విధంగా ప్రయాణించాలనేది ఆలోచించి డ్రైవ్ చేసినట్లయితే సేఫ్గా మనం ఇంటి నుంచి బయలుదేరి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాం. దయచేసి అందరూ మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రెస్ సోదరులకు మరియు డిగ్రీ కాలేజ్ పిల్లలకు లైట్ క్లబ్ మేడం గారికి అందరికీ మరొకసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్. ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. అనంతరం కేటీఆర్ హనుమంతరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వెనక కోరి
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం పోయాక కేసీఆర్ కు మతి భ్రమించిందని, రైతులను రాజును చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రైతులను 10 ఏళ్లకు మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, ప్రజలు ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వ బుద్ధి రావడం లేదని అన్నారు. సిరిసిల్ల నేతల బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని, పెండింగ్ పెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. పెట్టిన పాపం పాత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీది. ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి గత ఎన్నికల కంటే ముందు పాత బకాయిలు ఇస్తే మా చేతుల్లో వీళ్ళు ఉండరని చెప్పని ఆపిన పాపం కేటీఆర్ సంబంధించింది. అయినా మీ అధికారులకు వచ్చిన తర్వాత గుర్తించినాం. పాత బకాయిలు వాళ్ళకి ఇవ్వడానికి కోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రివర్గం బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, నేను, చొప్పదని సత్యం ఎమ్మెల్యే గారు, మానకొండూరు ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ గారు, ఇక్కడ గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మా అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గారు కలిసి విన్నవించినాం. వాళ్ళు కూడా సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెప్పించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యాజమానులు, ఆసాములు, కార్మికులకు సంబంధించినటువంటి వారి యొక్క వినతులు కూడా వారు ఇతర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి విన్నాం. వాటన్నింటినీ కూడా క్రోడీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాము. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాము. వీలైనంత తొందరలో పాత బకాయిలు వారికి జమ అవుతాయని చెప్పిన మాట కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన 6,71,000 కోట్ల అప్పుండి ఏటా 70,000 రూపాయలు కట్టే పరిస్థితుల్లో వచ్చే 50,000 ఆదాయంతో అన్ని వర్గాలకు సమతుల్యతో చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో వీరు కూడా ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం సిద్ధమైంది. సంసిద్ధులకు వ్యక్తం చేసి సంబంధిత వ్యక్తులు కూడా మీకు చెప్పడం జరిగింది. వారి యొక్క ఆందోళన మాకు అర్థమైంది. వారి ఆందోళనకు అర్థం ఉంది, మీకు కాదని లేదు. వారి ఆందోళన ప్రభుత్వం గుర్తిస్తూ తప్పనిసరిగా వాటికి 275 కోట్ల పాత బకాయిలను దఫాల వారీగా దశల వారికి ఇవ్వడానికి కోసం ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వారికి కూడా మేము అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా వారిని కూడా రైతన్నలు మేము ఏ విధంగా సహకారం అందించి ముందుకు పోయినామో అదేవిధంగా నేతన్నలు కూడా తప్పనిసరిగా మా ద్వారా సహకారం అందించి మాలో ఒక ఆలోచన ఉంది. ఆలోచన తొందరలోనే నేతన్నలతో కూడా మాట్లాడి వారికి తప్పనిసరిగా పని కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందనే మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుందనే మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. నేతన్నలకు సంబంధించినటువంటి ఇంకా ఇతర కొన్ని కార్యక్రమాలు మా మధ్యలోకి వచ్చిన ఆలోచనలు, వారిని ఏ విధంగా పనులు కల్పిస్తూ వారి దైనందిన జీవితంలో ఆర్థికంగా ఎదగడానికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచన ముందుకు రాబోతున్నాం. వాటిని కూడా ఆ కార్యాచరణ కూడా త్వరలోనే మేము ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జంగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా ముఖ్య నాయకులు సుందర్ రామరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు దీక్ష కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వరి ధాన్యం క్వింటాంకు మద్దతు ధర కంటే 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని, సాగునీరు అందక ఎండిన పంట పొలాలకు ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం అందించి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కించిందని విమర్శించారు. రుణమాఫీ చేస్తామప్పుడు వరకే కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీలు కాంప్లైంట్ చేయటం వల్ల మనకి 80% రుణమాఫీ మిగతా కాకుండా ఆగిపోయింది. రైతు బంధు పడేదానికి 7,000 కోట్ల బ్యాంకులో పెడితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాంప్లైంట్ చేసి ఆపింది. వాళ్ళ 7,000 కోట్లు కాంట్రాక్టర్లకు అంటగట్టారు, అడ్వాన్స్ ఇచ్చారు.
నేను ఒకటే అంటున్నా, మీరిచ్చిన హామీ 2 లక్షల రుణమాఫీ కానీ, కింటాకు 500 కానీ, రైతు బంధువు కానీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పార్టీ తరఫున మీరు ఇవ్వండి. ఎన్నికల కమిషనర్కు మేము కూడా రిప్రజెంటేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మేము అడ్డుపడతలేమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఓట్లు వచ్చినాయి, ఆగమాగం అవుతాను. కింటాకు 500 ఇస్తానని ఒక స్టేట్మెంట్ నీకు ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని ఒక పెడుతున్నవే. అమ్ముకున్న వాళ్ళందరికీ ఎంఆర్ఓ తోటి మాట్లాడి వాళ్ళ పేర్లు రాసుకొని ఎలక్షన్లకు తెల్లారు 500 ఇస్తా కింటాకి ఇస్తానని మాటి. మేము పంట నష్టం, వర్షాల వల్ల పంట నష్టం జరిగింది. పోయినసారి వర్షాలు విపరీతంగా పడ్డాయి. ఏదో కరువు వచ్చిందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కొన్ని రాళ్ళు పడ్డాయి, గాడ్దువాన వచ్చినాయి. దానికి ప్రభుత్వ నష్టం కాదు. ఆ భగవంతుడు సరిగ్గా కనికరి ఇయ్యకలో వర్షాలు ఎక్కువ పడావు, మన మీద ప్రేమ ఎక్కువ పెరిగావు. మరి జరిగిన నష్టం ఇది. అయినా కూడా నష్టాన్ని కింటాకు 10,000 దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తలేదు. అంతకుముందు 3,000 ఉండే, దాన్ని మన 10,000 కింటా ఎకరానికి నష్టపరిహారం ఇచ్చాం. అదే పెద్దవంగలకు వచ్చిండు, అన్ని రైతులతో మాట్లాడి ఎకరాల 10,000 నష్టపరిహారం కొడకన్నలు ఇచ్చినాం, దేవరూపులు ఇచ్చినాం, పెద్దవంగలు ఇచ్చినాం, తొర్రూరులు ఇచ్చినాం. మరి మీరు ఈ పంట నష్టం ప్రభుత్వ పొరపాటు వల్లనే, ప్రభుత్వ పోరాటం. ఎందుకంటే దేవాదులో ఫుల్లు ఉన్నాయి, ధర్మసాగరం నీళ్లున్నాయి, గన్పూర్ రిజర్వాయర్ నీళ్లున్నాయి. వీళ్ళ కోఆర్డినేషన్ చక్కగా లేక ఒకసారి అంటది ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇంకో ఎమ్మెల్యే గారు అత్త పొరపాటు జరిగింది, తప్పైంది సార్, తప్పైంది. వాళ్ళే అన్నారా? మిగతా వాళ్ళు వినారే, ఇటు పెడతారో అటు పెడతారు. వాళ్ళు ఏమైనా వాళ్ళకి పొరపాటు జరిగింది. 10 రోజులలో నీళ్లు తీసుకొస్తానా, 2-3 రోజులలో నీళ్లు మొత్తం పారుతాయి అన్నారు. ఎడమైంది చెప్పండి. మీరే తప్పైందంటే, మీరే పొరపాటు అయిందంటే 3 రోజులలో తెస్తానన్నావు, కాలం నిర్మిస్తానన్నావు. కాలం నిర్మించిన నీళ్ళు ఎందుకు రాలే? నీ అసమర్థత, ప్రభుత్వ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.